ఏపీ ఆర్థిక స్థితి ఏమంత బాగోలేదు. ఇంకా చెప్పాలంటే బీహార్ కంటే దారుణంగా తయారైందన్న వాదనలు సైతం ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో సంపద సృష్టి లేకపోవటమే ప్రస్తుత దుస్థితికి కారణమని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా కీలక హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు. వాటిలో అతి ముఖ్యమైనవి తల్లికి వందనం, ఉచిత బస్సు పథకాలు. ఇప్పటికే పథకాల అమలులో కూటమి సర్కారు చేతులెత్తేసిందంటూ విపక్ష వైసీపీ విమర్శలకు దిగుతున్న తరుణంలో చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అసలు తల్లికి వందనం పథకం అమలు ఏ మేరకు సాధ్యం? ఉచిత బస్సు పథకం సంగతి ఏంటి? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పథకం తల్లికి వందనం. ఎంతో మంది నిరుపేద తల్లిదండ్రులు ఈ పథకం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ కూటమి సర్కార్ ఇంతవరకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాలేదు. అప్పుడే ఒక అకాడమిక్ ఇయర్ గడిచిపోయింది. ఈ తరుణంలోనే విపక్ష వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో చెలరేగిపోతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరుగుతూ వచ్చింది. ఒకవైపు ఖజానాలో డబ్బులు లేవంటున్నారు, ఇంకోవైపు రాష్ట్రంలో సంపద సృష్టి లేదు. దీంతో తల్లికి వందనం లాంటి ప్రతిష్టాత్మకమైన పథకం అమలు విషయంలో నీలినీడలు కమ్ముకుంటున్న తరుణంలో తాజాగా చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. కొన్ని పథకాల ద్వారా కొందరు మాత్రమే లబ్ధి పొందుతారు. కానీ తల్లికి వందనం, ఉచిత బస్సు పథకాల ద్వారా అందరూ లబ్ధి పొందుతారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం అతి ముఖ్యమైన పథకం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే తొలి ఏడాది మాత్రం చేతులెత్తేసింది కూటమి సర్కార్. అకాడమిక్ ఇయర్ గడిచిపోయింది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం గురించి ప్రజల్లో టెన్షన్ నెలకొంది. కనీసం ఈ ఏడాది నుంచైనా తల్లికి వందనం ఇస్తారా అని అందరూ చర్చించుకుంటున్న తరుణంలో చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. పథకాల అమలుకు ఒక క్యాలెండర్ను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యాలెండర్ ప్రకారం పథకాలను క్రమం తప్పకుండా అమలు చేయాలని, జూన్లో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, ఈ పథకాలకు ఎంత ఖర్చవుతుందో నివేదిక ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో చెబితే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని, వార్షిక క్యాలెండర్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి ఖర్చు భారీగా ఉంటుంది. ప్రభుత్వంపై పెనుభారం పడుతుంది. ఎంత ఖర్చైనా సరే ఇచ్చిన హామీ అమలు చేయక తప్పదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా అంటే జూన్ 12 నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున జమ చేసేందుకు నిర్ణయించారు చంద్రబాబు. ఎటువంటి కోత విధించకుండా ఒకే విడతలో నిధులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం అమలు చేసే పనిలో ఉన్నారు విద్యాశాఖ అధికారులు. ఎటువంటి కోత లేకుండా ఈ నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో తల్లిదండ్రుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది. సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లిదండ్రులపై చాలా రకాలుగా భారం పడుతుంది. ముఖ్యంగా ఫీజులతో పాటు పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు ఉంటాయి. ఆ సమయంలో చాలా మంది అప్పులు కూడా చేస్తారు. సరిగ్గా అటువంటి సమయంలోనే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పేరిట సాయం చేయనుండడం విశేషం. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపచేయడంతో సామాన్య మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించే విషయంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఉచిత బస్సు పథకం విషయానికి వస్తే మహిళా లోకాన్ని ఆకట్టుకునేలా మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించారు. ఆ ఉచిత బస్సు హామీ పథకం కూడా సూపర్ 6లో ఉన్నదే. అయితే ఉచిత బస్సు హామీతో కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లో లాభపడింది.
అటు కర్ణాటకలో అదేవిధంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అదేవిధంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం హామీని ఇచ్చి ఏపీలో అధికారంలోకి వచ్చాయి కూటమి పార్టీలు. అయితే కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తెచ్చాయి. అయితే ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఏపీలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు కాలేదు. దీంతో మహిళలంతా నిరాశలో ఉండిపోయారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమల్లోకి తీసుకురాగా ఇంకా కొన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది. అయితే వాటిని అమలు చేయాలి అంటే ఖజానాలో నిధుల్లేవు. అందుకు కేంద్ర సహకారం తప్పనిసరి. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉండడంతో కేంద్రం నుంచి కూడా నిధులు వారిద్దరూ ఏ మేరకు రాబట్టగలరు అన్నది కీలకం. ఇప్పటికే రాజధానికి, పోలవరానికి కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రంలో కూటమి ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే అదనపు నిధులు అవసరం. ఉచిత బస్సు అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాలి. దానికి చాలా డబ్బులు ఖర్చవుతాయి. ఇలా ఇంకా కొన్ని హామీలు బాగా ఖర్చుతో కూడుకున్నవి. వాటన్నింటినీ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. అందుకు కేంద్రం నుంచి సహకారం తప్పనిసరి. జగన్ హయాంలో ఆర్థికంగా అభివృద్ధి లేని ఏపీకి ప్రాణం పోసేందుకు పవన్, చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు, ఇతర కారణాల వలన ఏపీ ఖజానాలో ఎంత ఉన్నా ఖాళీ అయ్యే పరిస్థితి. మరోవైపు సూపర్ 6లో అమలు చేయాల్సిన మిగతా పథకాల అమలు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం నుంచి అదనపు నిధులను తీసుకువస్తే గాని మిగిలిన పథకాలను అమలు చేసే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేని రాష్ట్రాలైనా ఎన్నికల్లో ఇచ్చే భారీ హామీలను నెరవేర్చాలంటే కేంద్రం నుంచి వచ్చే సపోర్టే కీలకం. అటువంటిది అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ లాంటి స్టేట్స్ అయితే ఇక పరిస్థితి చెప్పక్కర్లేదు. జగన్ హయాంలో సంపద సృష్టి లేకపోవడంతో అప్పుల మీదే ఆధారపడాల్సి వచ్చింది. చంద్రబాబు, పవన్ వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారి ఆశలను వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపే బాధ్యత పవన్ కళ్యాణ్, చంద్రబాబులదే. ఇక కాకినాడ జిల్లా డీఆర్సీ మీటింగ్లో మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ముఖ్యమంత్రికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయింది. ఆ అప్పులు మనమే తీర్చాలి. తీర్చకపోతే ఊరుకోరు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జూన్ నుంచి తల్లికి వందనం, ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామని ప్రకటించారు. మొత్తానికి కూటమి సర్కార్ కీలక హామీల అమలు కోసం రంగం సిద్ధం చేస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిజానికి ఏడాది క్రితమే ఈ హామీలను అమలు చేయాల్సినప్పటికీ ఖజానాలో డబ్బులు లేక వాయిదా వేశారు. అయితే సంపద సృష్టి లేకపోవడమే ఇందుకు కారణమన్న వాదనలున్నాయి. జగన్ హయాంలో సంక్షేమ పథకాలు అమలయ్యేవి. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించి మరీ అప్పులు తెచ్చి మరీ జగన్ సంక్షేమ పథకాలకు ఖర్చు చేసేవారు. అభివృద్ధి అన్నది జగన్ హయాంలో ఎక్కడా కనిపించేది కాదు. కనీసం గ్రామాల్లో రోడ్లు కూడా వేయలేకపోయింది జగన్ సర్కార్. అయితే జగన్ హయాంలో సంక్షేమ పథకాల అమలు తీరు పర్వాలేదనిపించినా అభివృద్ధి లేకపోవడం, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు సైతం వలస వెళ్లిపోవడం, లేదంటే పీజీలు చదివి మరీ కూలీ పనులు చేసుకుంటూ అక్కడే జీవించడం. ఇంకోవైపు వైసీపీ వ్యతిరేక పార్టీలపై, ఆ పార్టీల కార్యకర్తలపై కొన్ని చోట్ల జరిగిన దాడులు, ఇవన్నీ వైసీపీకి ఎన్నికల్లో షాక్ ఇచ్చాయి. కేవలం సంక్షేమం మీదే దృష్టి పెట్టింది జగన్ సర్కార్. పెట్టుబడులు, పరిశ్రమలు తేకపోవడంతో రాష్ట్రంలో సంపద సృష్టి జరగకుండా పోయింది. దీంతో తరువాత వచ్చిన కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడాల్సి వస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే తొలి ఏడాదిలో కూటమి సర్కార్ కీలక పథకాలను అమలు చేయలేకపోయిందని అంటున్నారు. మొత్తానికి తల్లికి వందనం పథకానికి లైన్ క్లియర్ అవడంతో లక్షలాది మంది తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు.